ప్రార్థన. మంచి తండ్రి, జయముగల దేవ, మీ పరిశుద్ధమైన పదాలకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాము. మా తండ్రి, మీ మహాకృపలో ఈ దినం ఈ రీతిగా బైబిల్ స్టడీ కలిగి ఉండడానికి మీరు కృప చూపినందుకు వందనాలు. మీ దివ్య వాక్యాన్ని ధ్యానించుటకు, మీ వాక్య సత్యాలు తెలుసుకొనుటకు, ఇంకా మీ వాక్య సారాంశం గ్రహిస్తూ ఇంకెక్కువగా మీ మహిమార్థం సాగుటకు, సత్య సాక్షులుగా ఇంకెక్కువగా సాగుటకు, సత్యమును అనుసరిస్తూ సత్య సాక్షులుగా ఇంకెక్కువగా సాగు నిమిత్తం మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ, నాయన అందరం విన్న అందరము, పాల్గొన్న అందరం మేలు పొందుటకు భవిష్యత్తులో కూడా సోషల్ మీడియా ద్వారా లేక ఈ ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి వాటిలో అప్లోడ్ చేసి ఉండగా, అనేకుల మేలు కొరకు చేస్తుండగా భవిష్యత్ కాలంలో వినేవారు కూడా మేలు పొందినట్లు, సార్వత్రిక సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మీ కార్యాలు జరిగించుకోమని, మీరే మహిమ పొందుమని, మీ ఉద్దేశాలు నెరవేర్చుకోమని మీకే మహిమ చెల్లిస్తూ క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మనం చాలా విషయాలు చూడాల్సి ఉంది కనుక పాట పాడట్లేదు. మనము ఎప్పుడైనా దేవుని పాడి స్తుతించవచ్చు, పాడి స్తుతిద్దాం. ఇప్పుడు ఈ అంశాన్ని బట్టి ఎక్కువ సమయం మనం దేవుని వాక్యాన్ని విందాము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు కలిసి ఉంటాయి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టమని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియచేస్తుంది. మనము ఈ మధ్యలో భస్మ బుధవారం గురించి చూసాం. పోయిన సంవత్సరం డిసెంబర్లో క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ ట్రీ గురించి, స్టార్ గురించి, క్రిస్మస్ తాత శాంటా క్లాజ్ గురించి, క్యారల్స్ గురించి, అసలు క్రిస్మస్ కొందరు చేస్తున్నారు, కొందరు చేయట్లేరు, అసలు చేయొచ్చా లేదా పండుగ అనే విషయం, భిన్న అభిప్రాయాలు ఉన్న కొన్ని విషయాలు తీసుకొని వాక్యం ఏం చెప్తుంది అని చూసాము. అలాగే ఈ మార్చి మాసంలో క్రిస్మస్ మాసంలో మనం చూసినట్లుగా ఈ లెంట్ డేస్, శ్రమకాల దినాలు అని ప్రపంచ క్రైస్తవ్యంలో అనేకులు ఆచరిస్తున్న ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వచ్చే ఈ మాసంలో కొన్ని విషయాలు ధ్యానించాలని ధ్యానం చేస్తున్నాం. అందులో
ఒక ధ్యానం చేసాం. అది ఒక విషయం ఏంటి అంటే భస్మ బుధవారం. భస్మ బుధవారం గురించి యాష్ వెనస్డే ఆ ధ్యానం చేసాం. ఈరోజు మనము లెంట్ డేస్ రాసుకోండి. లెంట్ డేస్, శ్రమ దినాలు. లెంట్ డేస్ అని పాటిస్తున్నారు అనేకులు. మరి లెంట్ డేస్ పాటించవచ్చా లేదా? ఈ లెంట్ డేస్ అసలు ఆది సంఘం అనుసరించిందా? ఈ లెంట్ డేస్ గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక సలహా కానీ, ఒక సూచన కానీ, ఒక ఉదాహరణ కానీ, ఒక ఆజ్ఞ కానీ ఉందా? ఈ లెంట్ డేస్ ఎప్పుడు వచ్చింది? ఈ లెంట్ ప్రారంభించిన వారి ఉద్దేశాలు ఏంటి? మరి ఇప్పుడు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి? ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. కనుక మనకున్న సమయంలో త్వరగా ఆ విషయాలు క్లుప్తంగా నేను వివరిస్తూ ముందుకెళ్తాను. కనుక జాగ్రత్తగా వినండి. అసలు ఎలా వచ్చింది, దాని మూలం, ఆర్జిన్, అది ఎలా వ్యాపించింది, అసలు ఎవరు ప్రవేశపెట్టారు, ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారు, ఇప్పుడు ఎలాగుంది, ఇప్పుడు కొందరు ఎలా పాటిస్తున్నారు, అందరూ ఒకేలా ఉన్నారా, కొందరు ఒక ఉద్దేశమా, ఎలా అయిపోయింది, ఇలాంటివన్నీ వాక్యం ఏం చెప్తుంది అది మనం చూద్దాం. నేను ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరినో పొగడడానికి, ఎవరినో విమర్శించడానికి కాదు, సమస్తము పరీక్షించి మేలైనది చేపట్టడానికి, దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చేయడానికి. కనుక వాక్యం ఏం చెప్తుందో తెలియచేయబడుతుంది. కనుక వాక్యం చెప్పేది పాటిస్తే మంచిదని మనందరికి తెలుసు. కనుక పాటించడం, పాటించకపోవడం అది వినే వారిలోనే ఉంటుంది. కనుక చెప్పడం అనేది సేవకులుగా మా బాధ్యత. దేవుడు ప్రేరేపించినప్పుడు తప్పక ఆయన సందేశం, వాక్య సారాంశం అందించాలి. మనమందరం కూడా, మీరైనా మేమైనా, సేవకులమైనా విశ్వాసులైనా, సేవకులమే కదా విశ్వాసులం కూడా, అందరం పరిశుద్ధులందరం కూడా వాక్యాన్ని అనుసరించుటే చాలా ప్రాముఖ్యం. మంచిది. లెంట్ డేస్ మొట్టమొదట అర్థం రాసుకోండి. లెంట్ అంటే అర్థం. లెంట్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. LENT అని స్మాల్ లెటర్స్లో రాస్తే, క్యాపిటల్స్ గాక స్మాల్ లెటర్స్లో రాస్తే ఒక అర్థం ఉంది. స్టార్టింగ్ L క్యాపిటల్తో, క్యాపిటల్ లెటర్స్ రాస్తే ఇంకొక అర్థం ఉంది. లెంట్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్ స్మాల్ లెటర్స్లో ఒక అర్థం, క్యాపిటల్ లెటర్స్లో ఒక అర్థం ఉంటుంది. స్మాల్ లెటర్స్లో అర్థం అప్పిచ్చువాడు అని అర్థం. లెంట్ అంటే స్మాల్ లెటర్స్, లెంట్ అంటే అర్థం ఇంగ్లీష్ స్మాల్ లెటర్స్ అప్పిచ్చువాడు అని అర్థం. క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అయ్యే లెంట్ అంటే అర్థం స్ప్రింగ్ టైం అని అర్థం, వసంతకాలం. కనుక అది మార్చి నెలలోనిది వసంతకాలం అంటారు కదా. కనుక వసంతకాలంలో ఆరంభమవుతుంది కనుక దీన్ని వసంతకాలం, లెంట్ అంటారు. నైసియా కౌన్సిల్లో తర్వాత కూడా ఆ విషయం వస్తుంది, కానీ నైసియా కౌన్సిల్లో కొన్ని ప్రతిపాదనలు చేశారు. భక్తులంతా సమకూర్చి కాన్స్టాంటైన్, రోమా చక్రవర్తి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నైసియా అనే పట్టణంలో, ప్రాంతంలో కౌన్సిల్ ఏర్పాటు చేసినప్పుడు అందులో ఈ లెంట్ అనేది చేర్చబడింది. అక్కడ చేర్చబడిన పదం గ్రీకు పదం. రాసుకోండి, గ్రీకు పదం. అదేం పదం అంటే
టెసరో కోస్ట్. టెసరో కోస్ట్ అనే గ్రీకు పదం నైసియా కౌన్సిల్లో చేర్చబడింది. నైసియా కౌన్సిల్లో టెసరో కోస్ట్ అనే పదం చేర్చబడింది. 5వ క్యానన్లో చేర్చబడింది. 5వ నైసియా కౌన్సిల్లో 5th క్యానన్ లేక 5వ క్యానన్లో ఒక పదం చేర్చారు. అది గ్రీకు పదం. ఆ పదం ఏంటంటే టెసరో కోస్ట్ అనే పదం. దీనికి అర్థం ఏంటంటే 40 అని అర్థం. 40. లెంట్ అనే మాటకు బదులుగా గ్రీకు పదం టెసరో కోస్ట్ వాడారు నైసియా కౌన్సిల్లో 5వ క్యానన్లో. దానికి అర్థం ఏంటంటే 40 అని అర్థం. కనుక ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయ్యే లెంట్కి అర్థం స్ప్రింగ్ టైం, వసంతకాలం. గ్రీకు పదమైన టెసరో కోస్ట్ అర్థం ఏంటంటే 40. ఇది దీని అర్థం. ఇది ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అంటే రాసుకోండి. అది కూడా భస్మ బుధవారంతో ప్రారంభమై ఈస్టర్ ఆదివారంతో ముగుస్తుంది. 40 దినాలు, 40 days. మంచిది. ఇప్పుడు లెంట్ మూలం అని రాసుకోండి. లెంట్ డేస్ అనేది అంశము. దాని అర్థం చెప్పాను. అది ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందని చెప్పాను. దీని మూలాలు, ఆరిజిన్, దీని మూలం అసలు ఎక్కడ ఆరంభమైంది, ఎలా ఆరంభమైంది, ఎప్పుడు ఆరంభమైంది. దీనిని మొదటిసారిగా 325వ సంవత్సరం, క్రీస్తు శకం 325వ సంవత్సరంలో, అంటే 2nd century, క్రీస్తు పూర్వం 325వ సంవత్సరంలో, 325 సంవత్సరం, 300 అంటే 3 శతాబ్దాలే కదా. క్రీస్తు శకం 325లో నైసియా కౌన్సిల్ అని ప్రారంభమైంది. నైసియా కౌన్సిల్ ఆ 2nd centuryలో ఉపవాసం ఉండేవారని తర్వాత విషయం అది. ఇక్కడ 325లో నైసియా కౌన్సిల్ ఆరంభం. ఇప్పుడే చెప్పాను కదా, అక్కడ ఆ లెంట్ అనే పదం చేర్చబడింది మొదటిసారి. ఆ లెంట్కు బదులు 40 రోజులనే టెసరో కోస్ట్ అనే పదం చేర్చబడింది. ఇది ఆర్సిఎం వారు ప్రారంభించారు. ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్. దీన్ని ఎవరు ప్రారంభించారు, దీని మూలం ఎక్కడ అంటే ఆర్సిఎం వాళ్ళు ప్రారంభించారు. ఆర్సిఎం వారు దీనిని ప్రారంభించారు. తర్వాత ఆర్సిఎం వారు ప్రారంభించారు. దీన్ని రాసుకున్నారు ఆ మాట. నైసియా కౌన్సిల్లో దీన్ని చేర్చారు ఆ పదాన్ని. తర్వాత కొంతమంది ఆచరించారు, కొంతమంది అందులో దాని గురించి చేర్చారు, కానీ తప్పనిసరిగా ఆచరించాలని ఏం చెప్పలేదు ప్రారంభంలో నైసియా కౌన్సిల్లో. కాన్స్టంటైన్ రోమన్ చక్రవర్తి రాజు యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రపంచంలోని అనేక మంది క్రైస్తవ పండితులను పిలిపించి ఒక కౌన్సిల్ పెట్టారు. అందులో దీన్ని 5th క్యానన్లో చేర్చారు. ఆ పదాన్ని మొదట అక్కడ ప్రారంభమైంది ఆ పదం, అది చేర్చారు. ఆర్సిఎం వారు ఆచరిస్తూ వచ్చారు. దానికి ముందే 2వ శతాబ్దం ఆ ప్రాంతంలో లేక ఆ ప్రాంతంలో లెంట్ అనే మాట లేకున్నా, లెంట్ డేస్ అని వాడకున్నా
ఉపవాసం ఉంటూ వచ్చేవారు ఆ దినాల్లో కొంత ఉపవాసం ఆచరిస్తూ కొందరు వాళ్ళు కొన్ని దినాలు అలా ఆచరిస్తూ ఉండేవారు అని కూడా చరిత్రలో ఉంది. కానీ లెంట్ అనే మాట దాని 40 లేక టెసరో కోస్ట్ అనేది అక్కడ ప్రారంభమైంది. తర్వాత 6th సెంచరీలో పోప్ గ్రెగరీ, రోమన్ క్యాథలిక్ పోపు 40 దినాలు ఉపవాసం చేయాలి, 40 దినాలు శ్రమల కాల దినమని పాటించాలి అని పోప్ గ్రెగరీ, ఆ మాట రాసుకోండి, పోప్ గ్రెగరీ. మొట్టమొదటిదేమో నైసియా కౌన్సిల్లో ఆ పేరు వాడారు పదం. రెండవది అది ఎవరు, కాన్స్టాంటైన్ రాజు నమ్ముకున్నాక ప్రభువును. తర్వాత 6వ శతాబ్దంలో క్రీస్తు శకం 325లోనేమో అది వాడారు. తర్వాత 6వ శతాబ్దంలో 6th సెంచరీలో పోప్ గ్రెగరీ అంటే ఆయన దాన్ని తప్పకుండా పాటించాలి అన్నట్లుగా ఆయన దాన్ని చెప్పేశారు, లేక ఆజ్ఞ లాగా చేశారు, లేక అందరూ పాటించాలి అదని దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కనుక 6th సెంచరీలో అందరూ పాటించాలనేది వాళ్ళు పోపు ప్రకటించాడు, పోపు గ్రెగరీ. క్రీస్తు శకం 325లో టెసరో కోస్ట్ అనే పదాన్ని వాళ్ళు వాడారు. ఏమండి, కెనన్లో వాడారు, 5th కెనన్ నైసియా కౌన్సిల్లో అని మనం చూసాం. దీని మూలం, ఇది మొదట ఆర్సిఎం వాళ్ళే ప్రారంభించారు. ఇది బైబిల్లో ఉందా అంటే అది తర్వాత చూద్దాం. బైబిల్లో ఉందా అంటే అపోస్తులు చేసినట్లుందా అంటే అలా ఏమి లేదు అక్కడ. ఇక్కడ వీళ్ళు ఆర్సిఎం ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఇది మనుషులు కల్పించిందే అనేది అర్థమైపోద్ది, బైబిల్లో లేదు, వాక్యానుసారంగా వాక్యంలో ఉన్నట్టుగా తర్వాత ఆ విషయం చూస్తాం. కనుక దీని మూలం ఎలా వచ్చింది అనేది చూసాం ఇప్పుడు, నెంబర్ 1. రెండవది ఉద్దేశం, ఏ ఉద్దేశంతో లెంట్ను ప్రారంభించారు. ఏ ఉద్దేశంతో ప్రారంభించారు? చాలా విషయాలు మీరు గమనిస్తే ప్రారంభించిన వాళ్ళ ఉద్దేశాలు బాగానే ఉంటాయి చాలా విషయాలు. తర్వాత రకరకాల మార్పులు చేర్పులు, కొందరు రకరకాల మార్పులు చేసి కొన్ని రాను అవి ఒక ఆచారాలుగా అయిపోయినవి ఉన్నాయి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, కాన్స్టాంటైన్ యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత రాజు చక్రవర్తి, నా రాజ్య ప్రజలంతా యేసుప్రభువు నమ్ముకోవాలి అన్నది నా ఆకాంక్ష అని ఆయన చెప్పినప్పుడు, రాజు నమ్మాడు, రాజు అందరు నమ్ముకోవాలనుకుంటున్నాడు, కనుక మనం కూడా నమ్ముకోవాలి, అదే మంచిది అన్నట్టుగా కొందరు నిజంగానే ప్రభుని విశ్వసించి కొందరు, అనేకులు ఒక్కసారి అంటే కొద్ది కాలంలోనే ఆయన అప్పుడు రోమా సామ్రాజ్యం పెద్ద సామ్రాజ్యం కదా, అందరూ నమ్ముకోవడం మొదలుపెట్టారు. లేక బాప్తిసం ఇవ్వండి అని ముందుకు వచ్చారు. అప్పటి సంఘ పెద్దలకు అర్థం కాలేదు. ఒక్కసారి ఇంతమంది వచ్చి మాకు బాప్తిసం ఇవ్వండి అంటే వీళ్ళు నిజంగా యేసుప్రభువు నమ్మారా లేదా, యేసుప్రభువు నిజంగా నమ్ముకున్నారా లేదా, మారు మనసు పొందారా లేదా అని తెలుసుకోవడానికి, ఆ రోజుల్లో తెలుసుకోవడానికి ఈ భస్మ బుధవారం నుండి ఈస్టర్ ఆదివారం వరకు 40 రోజులు ఉపవాసము, వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థన, వాటిల్లో వాళ్ళని బాగా ఉంచి వాక్యాన్ని బాగా వాళ్ళకు అందించి ఆ 40 రోజులు వాళ్ళను పరీక్షించే వాళ్ళంట. కాన్స్టాంటైన్ రాజు యేసుప్రభువుని నమ్ముకున్నాక అంతకుముందే హింసలు 10 మంది చక్రవర్తులు భయంకరంగా హింసించారు క్రైస్తవ్యాన్ని. కాన్స్టాంటైన్ యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత హింసలు చాలా వరకు తగ్గిపోయాయి. తిరిగి ఆయన నమ్ముకున్నాడు, మీరందరూ నమ్ముకోవాలని కోరుకుంటున్నాను ఆకాంక్షను చెప్పేసరికి రాజు అనేకులు నమ్ముకోవడం మొదలైనప్పుడు, బాప్తిసం ఇవ్వమని వస్తున్నప్పుడు వాళ్ళు నమ్మారా లేదా ఎలా అని తెలుసుకోవడానికి, సరే మీకు ఇస్తాం బాప్తిసంగా, 40 రోజులు ఇలా ప్రార్థనలో గడపాలి, వాక్యం వినాలి, మీరు ఉపవాసం ఉండాలి, అప్పుడు మీరు నిజంగా నమ్ముకున్నారా లేదా మాకు అర్థమైనప్పుడు ఇస్తాం
అన్నప్పుడు నిజంగా మారిన వాళ్ళు అయితే ఉండేవాళ్ళు, మారని వాళ్ళు కొందరు అటు ఇటుగా అయ్యేవాళ్ళు, లేక అక్కడ తెలిసిపోయేది వాళ్ళు నమ్మారా నమ్మలేదా అనేది. అంటే ఆ రోజుల్లో పెద్దలు చేసిన ఈ పని మంచిదే కదా, మంచిదా చెడ్డదా కనుక వాళ్ళని పరీక్షించడానికి దీన్ని వాడారు. ఉద్దేశం, పర్పస్. ప్రారంభంలో లెంట్ డేస్ పర్పస్, వాళ్ళ ఉద్దేశం పెద్దలది ఏంటంటే కాన్స్టాంటైన్ నమ్ముకున్న తర్వాత జరిగిన ఈ పరిణామాల్లో బాప్తిస్మం అని వచ్చే వాళ్ళని పరీక్షించడానికి 40 రోజులు వారు పరీక్షించబడేవారు, లేక వాళ్ళకు శిక్షణలాగా ఇవ్వబడేది, లేక వాళ్ళకు వాక్యం బాగా అందించబడేది, వాళ్ళను ప్రార్థనలో బాగా ఉంచేవాళ్ళు. కనుక ఇది చాలా మంచి 40 days ప్రిపరేషన్ అనేవాళ్ళు. 40 days ప్రిపరేషన్ అంటూ బాప్తిస్మం అనేవాళ్ళు. 40 రోజులు బాప్తిస్మం కొరకు సిద్ధపాటు. ఆ మాట రాసుకోండి. 40 రోజులు బాప్తిస్మం కొరకు సిద్ధపాటు. ప్రారంభంలో ఏ ఉద్దేశంతో దీన్ని వాడారు అంటే 40 రోజులు బాప్తిస్మం కోసం సిద్ధపాటు. ఈ రోజుల్లో కూడా ఉన్న ఒక ఉద్దేశం నేను చెప్తాను చూడండి. ఈ రోజుల్లో కూడా కొందరు ఉద్దేశం ఏంటంటే కొంతమంది ప్రభు నమ్ముకొని కూడా బలహీనపడి కొందరు వెనకకు జారి ఉన్నవారు, బ్యాక్ స్లైడర్స్గా ఉన్నవారు ఉంటారు కదా, కొంచెం నిర్లక్ష్యంగా ఉండేవారు కొందరు ఉంటారు కదా, వెనక జారిన వాళ్ళు కొందరు ఉంటారు కదా. ఈ 40 రోజులు వాళ్ళందరినీ బాగా తీసుకొచ్చి రోజు వాక్యం చెప్తా ప్రార్థనలో గడిపి ఉపవాసం వస్తే అట్లా కొంచెం మారుతారేమో అన్నది మా ఉద్దేశం అనే వాళ్ళు ఉన్నారు. మంచి ఉద్దేశం అది. మీకు విషయం తెలుసా, కొన్ని పాశ్చాత్య దేశాల్లో చర్చెస్ ఖాళీ అవుతున్నాయంట. ఇంగ్లాండ్, అమెరికా లాంటి కొన్ని దేశాల్లో చర్చిల్లో సంఖ్య తగ్గిపోతుందంట. కొన్ని మందిరాలు అమ్మేసుకుంటున్నారంట అన్యులకు, ఎవరు రాక. కొన్ని ఫ్రంట్ లైన్ చర్చెస్ అంటారు, అలాంటి చర్చెస్ తప్ప, అంటే చాలా మంది సంఘం ఉండి మందిరం పెద్దగా చాలామంది చర్చి సభ్యులు ఉండే అలాంటి కొన్ని డినామినేషన్స్, కొన్ని అలాంటి చర్చెస్ ఫ్రంట్ లైన్ చర్చెస్ అంటుంటారు కొన్ని. అలాంటివి తప్ప ఎక్కువ శాతం లేక కొన్ని ఖాళీ అయిపోతున్నారంట. ఎంత విచారం. కనుక ఇలాగన్నా 40 రోజులు వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు వచ్చి అలాగే కొనసాగుతారేమని మా అభిప్రాయం అండి, మా ఉద్దేశం. బికాజ్ అందుకోసం మేము లెంట్ డేస్ ఆచరిస్తున్నాం అనేవాళ్ళు ఉన్నారు. కనుక లెంట్ డేస్ మంచి ఉద్దేశంతో భక్తిగా బ్రతుకుతూ ఆచరించే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రారంభంలో బాప్తిజం ఏంటని వేలాది మంది ప్రజలు వస్తుంటే వీళ్ళు అసలు రాజు చెప్పాడని, రాజు యొక్క నమ్ముకుంటే రాజు నుంచి ఏమైనా బెనిఫిట్స్ పొందొచ్చు, రాజు మెప్పు పొందొచ్చు, ఆ ఉద్దేశంతో వస్తున్నారా? యేసుప్రభు నమ్ముకొని విశ్వసించి మారు మనసు పొంది వచ్చారా? ఎలా తెలుసుకోవాలి అని 40 రోజులు ఆ మాట చూసారా? 40 days ప్రిపరేషన్ అంటూ బాప్తిస్మం, 40 రోజులు బాప్తిస్మం కొరకైన సిద్ధపాటు అని వారు అలా వాడారంట. కనుక అది మంచిదే ఆ ఉద్దేశం. ఆనాడు ఉన్న పెద్దలు అలా వాళ్ళను సరైన దారిలో, వాళ్ళకు మారు మనసు రావాలి, వారు నిజంగా మార్పు చెంది పశ్చాత్తాపడి యేసుప్రభువుని విశ్వాసం ఉంచి రక్షణ పొందాలన్న మంచి ఉద్దేశానికి దాన్ని వాడారు. చాలా సంతోషం. ఈ రోజుల్లో కొందరు కూడా చెప్తున్న వాళ్ళలో మార్పు రావడానికి మేము చేస్తున్నాము అనే ప్రయత్నం, అదే ఉద్దేశమై సరైన వేలో వెళ్తే అది మంచిగానే ఉంటుంది, మంచిదే కదా, తప్పే ఉంది అనిపిస్తుంది, తప్పే ఉంది. అయితే తర్వాత కాలంలో అనేక మార్పులు వచ్చాయి, హింసలు వచ్చాయి, మరలా చెదిరినారు కొందరు, తిరిగి పరీక్షలు తగ్గిపోయాయి. ఇంకా రాను అలా ఒక్కసారిగా అనేకులు రావడం తగ్గిపోయింది బాప్తిస్మం అని. తర్వాత రాను ఇది కొంత ఆచారంగా మారిపోయింది. కొందరు
ఇప్పటికీ సరైన ఏదో మంచి ఒక ఉద్దేశంతో చేసేవారు కొందరు ఉన్నారు. కనుక అది ఆచరించేవారు కొందరు, మంచి ఉద్దేశంతో ఆచరించేవారు ఉన్నారు. కొందరు ఒక ఆచారంగా, ఒక పద్ధతిగా బ్రతుకు ప్రభు కొరకు సరిగా బ్రతకక, నమ్ముకొని కూడా సరిగా జీవించక, కొందరు నామకార్థులుగా ఉండి ఏదో ఒక ఆచారంగా అలా చేసేవాళ్ళు ఉన్నారు. కనుక అది అలా జరిగింది. అంటే ఉద్దేశం అనేది మనం చూసాం. మూడవది లెంట్ యొక్క ఆచరణ. రాసుకోండి, లెంట్ యొక్క ఆచరణ. ఆరిజిన్ ఆఫ్ లెంట్, లెంట్ యొక్క మూలం చూసాం. పర్పస్ ఆఫ్ లెంట్, లెంట్ యొక్క ఉద్దేశం చూసాం. తర్వాత లెంట్ యొక్క ఆచరణ. దీన్ని ఆర్సిఎం వాళ్ళు బాగా చేశారు. మొదట ఆర్సిఎం వాళ్ళే చేసేవారు. రాసుకోండి, ఆర్సిఎం అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్. ఆర్సిఎం వాళ్ళు చేసేవాళ్ళు. రాను రాను ఆర్సిఎం వాళ్ళు చేసేవాళ్ళు, దీన్ని బ్యాప్టిస్ట్ వాళ్ళు కానీ, ఇవాంజలికల్ చర్చెస్ కానీ, పెంతెకోస్ట్ చర్చెస్ కానీ చాలామంది దాన్ని విమర్శించేవాళ్ళు, లేక దాన్ని ఆచరించకపోయేవాళ్ళు ప్రారంభ దినాల్లో. తిరిగి ఆర్సిఎం వాళ్ళు ఆచరించేటప్పుడు, ఆర్సిఎం వాళ్ళు ప్రారంభంలో ఆచరించారు. తర్వాత కొందరు ఆచరించారు, కొందరు ఆచరించలేదు. రాను రాను అది ప్రొటెస్టెంట్స్ కూడా ఆచరించడం మొదలుపెట్టారు. ఇవాంజలికల్ ఫెలోషిప్స్ కూడా ఆచరించడం మొదలుపెట్టారు. కొంతమంది, అందరు కాదు. ప్రారంభంలో ఆర్సిఎం వాళ్ళే లెంట్ను ఆచరించి, లెంట్ గురించి చూస్తున్నాం. లెంట్ డేస్, శ్రమల కాల దినాలని, ఏమని భస్మ బుధవారం నుంచి ఈస్టర్ ఆదివారం వరకు ఉపవాసాలు ఉంటారు. పెళ్ళిళ్ళు అలాంటివి శుభకార్యాలు చేయరు. కనుక దుఃఖముఖులుగా ఉంటారు. సిలువ ధ్యానాలు చేస్తున్నాం అని చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కదా. కనుక ఏంటిది మరి? ఇది కొందరు చేస్తున్నారు, కొందరు చేయట్లేదు. కొందరు అది చేయడం చాలా గొప్ప విషయం, అది సూపర్ స్పిరిచువాలిటీ, గొప్ప భక్తి, అలా చేస్తే గొప్ప దీవెనలు అన్నట్లుగా. ఇలా మరి కొందరు మేమేం చేయట్లేము, మా చర్చెస్లు ఎందుకు చేయట్లేరు, మా పాస్టర్ ఎందుకు ఇవి చేయించట్లేడు అనుకునే వాళ్ళు కొందరు వాళ్ళు చేయక ఇతరులు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఇది కొందరు ఆచారంగా చేస్తున్నారు కదా, ఇది అవసరం లేదు కదా, ఇలా రెండు రకాలుగా ఉన్నారు. కనుక క్రైస్తవులో కొన్ని విషయాలు చూస్తాం కదా, కొందరు పాటిస్తున్నారు, కొందరు పాటించట్లేరు. కొందరు మంచి ఉద్దేశాలతో చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు ఆచారాలుగా చేసేవాళ్ళు ఉన్నారు. కనుక అసలు విషయం ఏంటి? ఇది వాక్యానుసారమా కాదా? ఒకవేళ ఎవరైనా చేస్తున్నారనుకో, మంచి ఉద్దేశం ఉందా, ఏ ఉద్దేశం ఉంది, ఇలా దాని గురించి చూస్తున్నాం. కనుక ఇప్పుడు వాళ్ళు మంచి ఉద్దేశం, బాప్తిస్మం విషయంలో అలా మంచి ఉద్దేశంతో చేశారు. కొంతమంది బలహీనపడడం, వాళ్ళు బలపరచాలని చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు మనం వాళ్ళను విమర్శించాలా మనం? కనుక చేసేవాళ్ళు చేయని వాళ్ళని విమర్శించడం, చేయని వాళ్ళు చేసే వాళ్ళని విమర్శించడం, ఇది కాదు విషయము. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏది మేలుకరము? ఇది వాక్యానుసారమా, మనుష్యులు కల్పించిన పద్ధతి? ఇది ఆధ్యాత్మిక మేలును కలిగిస్తుందా, లేక అన్ని ఆచారాల వంటి ఆచారాలాగా అయిపోయిందా, లేక మనుషులు కల్పించిన పద్ధతేనా? దీంట్లో ఈ ప్రాక్టీస్ వలన, ఈ అభ్యాసం వలన స్పిరిచువాలిటీ ఏమన్నా ఉందా? ఆధ్యాత్మిక పరిణతి, అభివృద్ధి ఏమైనా ఉందా? దానివల్ల పెద్ద ప్రయోజనం లేదా అనే ఈ కోణంలో మనం ఆలోచించాలి క్రైస్తవులుగా. వాక్యమే మన ప్రమాణం. కనుక లెంట్ యొక్క ఆచరణ ఆర్సిఎం వాళ్ళు మొదట ఆచరించారు. తర్వాత పోప్ చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పాను కదా, పోప్ గ్రెగరీ అంటే ఆయన 40 రోజులు ఆచరించాల్సిందని చెప్పారు. అంతకుముందు దినాల్లో ఒక రోజు 2 రోజులు అలా ఆచరించారు, కొందరు ఒక వారం ఆచరించారు, అలా డిఫరెంట్గా ఉండేది. కానీ 40 రోజులు ఉండాల్సిందే అని పోప్ గ్రెగరీ ఆయన మొదలు పెట్టాడని కూడా మనం చూసాం కదా. ఆయన పోప్ అంటే ఏంది? ఆర్సిఎమే కదా, ఆర్సిఎమే. తర్వాత ప్రొటెస్టెంట్స్ కూడా ఇవాంజలికల్
గ్రూప్స్ సహవాసాలు కూడా ఆ, పాటించడం మొదలుపెట్టారు ఈ దినాల్లో ఇంకా బాగా దీన్ని మరలా చేశారు, అది కూడా తర్వాత చూస్తాం. కనుక ఇది మూడవది ఆచరణ, ఎవరెవరు ఆచరిస్తున్నారు అన్నట్లుగా మనం చూసాం. అయితే దీని గురించి కొందరు భక్తులు ఏమన్నారో మీ దృష్టికి తెస్తాను. భక్తులు ఏమన్నారు కనుక జోనథాన్ ఎడ్వర్డ్స్ రాసుకోండి, ఈ మాటలు ఉండడం మంచిది. గొప్ప భక్తులు, గొప్ప వాక్యం ఎరిగిన వాళ్ళు, గొప్పగా బైబిల్ పండితులు అనబడ్డవారు, జ్ఞానమే కాకుండా అనుభవ జ్ఞానంతో బ్రతికిన మంచి మంచి మాదిరికరమైన భక్తులు ఏమన్నారో మనం చూసినప్పుడు, వాళ్ళంతా అర్థం చేసుకొని ధ్యానం చేసి గమనించి అన్న మాటలు మనం చూసినప్పుడు మనకు అర్థమైంది విషయం, ఇది ప్రాముఖ్యమా కాదా అనేది. ఏమండి, ఎందుకంటే తర్వాత ఆరంభించిన వాళ్ళు మంచి ఉద్దేశం, తర్వాత ఒక ఆచారంగా రకరకాలుగా ఇంకేదో రకంగా ఇంకో రకంగా చేసేవాళ్ళు కూడా తయారయ్యారు కదా, రకరకాలు చూస్తున్నాం మనం. కనుక దీన్ని మనం అంటే వివాహాలే చేయొద్దు, ఇలాంటి డేస్లో వివాహాలు చేయొద్దు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఉపవాసం కూడా మరలా, ఇంకా మీకు విషయం తెలుసా, మాంసం ఏం తినొద్దు, కొన్ని చోట్ల మాంసం తినొద్దు కానీ చేపలు తినాలంట, ఫిష్ తినొచ్చు కానీ మాంసం తినొద్దు అనేవాళ్ళు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. కనుక రకరకాల విధానాలు అయిపోయాయి ఆ లెంట్ విషయం. కనుక దీని గురించి కొందరు భక్తులు అన్న మాటలు, కొందరు భక్తుల అభిప్రాయం అని రాసుకోండి. నాలుగవది లెంట్ గురించి గొప్ప దైవజనుల అభిప్రాయాలు. కొందరు భక్తుల అభిప్రాయాలు. జోనాథాన్ ఎడ్వర్డ్స్, అమెరికన్ గ్రేటెస్ట్ థియాలజియన్ అంటారు ఈయనను, పండితుడు. నో ఫ్లెష్ బట్ ఫిష్ రూల్ అని ఈయన ఒక విధంగా ఎగతాళి చేసినట్లుగా అన్నాడు. నో ఫ్లెష్ బట్ ఫిష్ రూల్ అంటే మాంసం తినొద్దు కానీ చేపలు తినొచ్చు అంట లెంట్లో అని పాటిస్తుంటారు కొందరు. కనుక మాంసం తినొద్దు కానీ ఫిష్ తినొచ్చు, ఇదేంటి అన్నట్లుగా ఆయన నో ఫ్లెష్ బట్ ఫిష్ రూల్ అన్నాడు. అంటే దీని ఉద్దేశం ఆయన లెంట్ డేస్ను ఆచరించడానికి ఆయన సమర్థించడం లేదు, ఆచరించడానికి. లెంట్ వాక్యానుసారం కాదు అనేది ఆయన అభిప్రాయం. అది మనుషులు కల్పించిన పద్ధతి అన్నట్లు ఆయన అభిప్రాయం. రెండవది జాన్ కాల్విన్, ఆయన కూడా అంగీకరించలేదు. డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్, మార్టిన్ లాయిడ్ జోన్స్ లెంట్ రోమన్ క్యాథలిక్ వారు వదిలిన ఒక స్మారక చిహ్నం అన్నాడు. దానితో మనకు సంబంధం వద్దు అన్నాడు. డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ లెంట్ రోమన్ క్యాథలిక్ వదిలిన స్మారక చిహ్నం, దానితో మనకు సంబంధం వద్దు. రాసుకున్నారా? కనుక రోమన్ క్యాథలిక్ వదిలిన ఒక సింబల్, అది ఒక చిహ్నము, సింబల్ కాదు, అది ఒక చిహ్నం. కనుక లెంట్ అనేది రోమన్ క్యాథలిక్ వదిలిన స్మారక చిహ్నం, దానితో మనకు సంబంధం వద్దు అన్నాడు. చార్ల్స్ స్పర్జన్ ఏం తినాలో ఏమి తినకూడదో ఎవరు మనతో చెప్పనవసరం లేదు, పరిశుద్ధ దినాలు ఇవని, ఇవి పరిశుద్ధమని, ఆ దినాలను బట్టి వాటిని ఆచరించటం వల్ల రక్షణ రాదు, ఒక వ్యక్తి బాగుపడు,
కనుక యేసు ప్రభులోనే రక్షణ, వాక్యాన్ని ధ్యానించడం మంచిది అన్న ఉద్దేశం ఏమండి చార్లెస్ స్పర్జన్ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంటారు, ప్రసంగ రారాజు అంటారు చార్లెస్ స్పర్జన్. ఏం తినాలో ఏం తినొద్దో, ఈరోజు మంచిది ఆ రోజు మంచిది కాదు అలాంటివి చెప్పనివ్వకండి. కొన్ని దినాల ద్వారా ఏదో తినడం తినకపోవడం ద్వారా, ఏదో కొన్ని దినాలు ఆచరించడం ద్వారా రక్షణ రాదు, ఆధ్యాత్మికంగా మేలు అనేది ఉండదు. యేసుప్రభులోనే రక్షణ అని చెప్పాడు. అంటే లెంట్ను ఉద్దేశించి 40 రోజులని ఉంటారు కదా, ఆ దినాల్లో పాల్గొంటే ఒక సూపర్ స్పిరిచువల్ మ్యాన్ ఆర్ ఉమెన్ అన్నట్లుగా, భక్తిపరులైన స్త్రీ పురుషులు అన్నట్లుగా, ఇంకొందరు ఆ దినాలు ఆచరిస్తే అదనపు ఆశీర్వాదాలు అన్నట్లుగా ఇలాంటివన్నీ చేస్తుంటారు. కనుక ఆ దినాల్లో ఏం లేదు, యేసుప్రభులో ఉంది అంటున్నాడు చార్లెస్ స్పర్జన్ గారు. జాన్ వెస్లీ ఏమన్నాడంటే లెంట్ డేస్ గురించి, జాన్ వెస్లీ అమెరికన్ మెథడిస్టులకు మొదటి ప్రేయర్ బుక్ ఒకటి రిలీజ్ చేశాడు. జాన్ వెస్లీ గారు అమెరికన్ మెథడిస్టులకు మొదటి ప్రేయర్ బుక్ రిలీజ్ చేసినప్పుడు లెంట్ అనే పదం అందులో తీసేసాడు. దానికి వివరణ కూడా ఇవ్వలేదు ఆయన, జాన్ వెస్లీ గారు. జాన్ మెక్కార్త్ జూనియర్, రాసుకోండి, జాన్ మెక్కార్త్ జూనియర్ అనే గొప్ప బైబిల్ కామెంటేటర్. జాన్ మెక్కార్త్ జూనియర్ ఏమన్నాడంటే, ఇది వాక్యం నుండి వచ్చింది కాదు, అన్య మత ఆచారానికి సంబంధించింది. జాన్ మెక్కార్థర్ అన్నది చెప్తున్నాను, జూనియర్ అన్నది. జాన్ మెక్కార్థర్ జూనియర్, ఇది వాక్యం నుండి వచ్చేది కాదు, అన్యమత ఆచారానికి సంబంధించింది. క్రైస్తవులకు దీనికి ఏ రకమైన సంబంధం ఉండకూడదు అన్నాడు. ఒక మంచి బైబిల్ కామెంటేటర్, వాక్యం బాగా ఎరిగినవాడు, వాక్యాన్ని వ్యాఖ్యానించేవాడు, ఎంతో మంచి పేరున్న జాన్ మెక్కార్థ్ జూనియర్ అన్నది ఏంటంటే, ఇది వాక్యం నుండి వచ్చింది కాదు అన్నాడు. మార్టిన్ లాయిడ్ జోన్స్ ఏమన్నాడు, ఇది రోమన్ క్యాథలిక్ వదిలిన స్మారక చిహ్నం అన్నాడు. కనుక జాగ్రత్త వినండి, తొందరపడకండి. కొందరు ఆచరించే వాళ్ళు వింటున్నారు అనుకో, వెంటనే ఓహో వద్దనే చెప్తున్నట్లుంది అని వెంటనే వెళ్ళిపోకండి. వినండి, వద్దా, పాటించవచ్చా పాటించకూడదా పూర్తిగా విన్నాక బలవంతం ఏం లేదుగా, వాక్యం ఏం చెప్తున్నాం అందిస్తాం. భక్తులు ఏమన్నారు, బాగా వాక్యం ఎరిగిన వారు చెప్పిన విషయం చెప్తున్నాను. కనుక అందుకే సమస్తం పరీక్షించి మేలైన చేపట్టమని ముందే మూలవాక్యం చదివాం. జాన్ మెక్కార్థ్ జూనియర్, ఇది వాక్యం నుండి వచ్చింది కాదు, అన్యమత ఆచారానికి సంబంధించింది, క్రైస్తవులకు దీనికి ఏ రకమైన సంబంధం ఉండకూడదు అన్నాడు. క్యాల్విన్ ఇలా అన్నాడు. జాన్ క్యాల్విన్ ఇలా అన్నాడు, ఈ 40 రోజుల ఉపవాసాన్ని ఎవరైనా పరలోక ప్రత్యక్షత అంటే అది వారికున్న భ్రమ అన్నాడు. ఇదేదో పరలోక ప్రత్యక్షత, ఏదో ఒక దేంట్లో పాల్గొనుట వలన ఒక స్పెషల్ భక్తి అయిపోతుంది, స్పెషల్ దీవెనలు వచ్చాయి ఇలా అనుకుంటుంటారు కదా. కొందరు పరలోక ప్రత్యక్షత అనుకునేవారు కూడా, ఆయన ఆ మాట అన్నాడంటే అలా అనుకునేవారు ఉన్నారు కనుక అంటున్నాడు, అనుకుని ఉంటారు కనుక. జాన్ క్యాల్విన్, ఈ 40 రోజుల ఉపవాసాన్ని ఎవరైనా పరలోకపు ప్రత్యక్షత అని అంటే అది వారి భ్రమ అన్నాడు. ఇంకొందరు భక్తుల పేర్లు చెప్తాను, రాసుకోండి.
ఆ, మార్టిన్ లూథర్ కూడా దీనికి అంగీకరించలేదు. జాన్ నాక్స్, గొప్ప భక్తుడు జాన్ నాక్స్, గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై, గివ్ మీ సోల్స్ ఆర్ ఐ డై అని ప్రార్థన చేసినవాడు. స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు నా ప్రభువా, లేకుంటే నేను చచ్చిపోతా. ఆత్మలను నాకు ఇవ్వు ప్రభువా, లేకుంటే నా ఆత్మను తీసుకో. టేక్ మై సోల్, గివ్ మీ సోల్స్ ఆర్ టేక్ మై సోల్, గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై, గివ్ మీ సోల్స్ ఆర్ టేక్ మై సోల్. స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేకుంటే నేను చచ్చిపోతా. ఆత్మలను నాకు ఇవ్వు, లేకుండా ఆత్మను తీసుకో. ఎందుకు భూమి మీద ఆత్మల సంపాదన లేకుండా అన్నట్లు అంత తీవ్రత కలిగిన ఆ రోజుల్లో రాణి భయపడిపోయేదంట. జాన్ నాక్స్ బక్క పలసగుంటాడు, కానీ ఆయన భక్తి, ఆయన ప్రార్థన, ఆయన జీవితం ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది స్కాట్లాండ్లో. ఆయన కూడా దానికి ఏకీభవించలేదు. దేనికి? ఏం చూస్తున్నాం? శ్రమకాల దినాలు, లెంట్ డేస్. కనుక మార్టిన్ లూథర్ గారు, అలాగే జాన్ నాక్స్, వీళ్ళు కూడా దానికి ఏకీభవించలేదు. కనుక ఇవి కొందరి భక్తుల అభిప్రాయాలు. ఇప్పుడు ఎన్నేదమ్మా? ఐదవది బహుళ ప్రాచుర్యం. ఇది ప్రాచుర్యంలోకి ఎలా వచ్చింది? ఆ మాట రాసుకో. ప్రాచుర్యంలోకి ఎలా వచ్చింది? లెంట్ అనేది ప్రాచుర్యంలోకి ఎలా వచ్చింది? గత 10 సంవత్సరాలుగా ప్రొటెస్టెంట్స్, ఇవాంజలికల్స్లో కూడా బాగా దీన్ని పాటించడం మొదలుపెట్టారు. 10 ఏళ్ల నుంచి ఇంకా విస్తృతమైంది దీన్ని పాటించడం. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కారణాలు ఏంటంటే, నెంబర్ 1 టెలివిజన్, నెంబర్ 2 ఇంటర్నెట్, నెంబర్ 3 సోషల్ మీడియా. వీటిని ఉపయోగించుకొని గ్లోబల్గా అందరూ కనెక్ట్ అయ్యారు. విశ్వవ్యాప్తంగా ఈ ఇంటర్నెట్ ద్వారా, వీటి ద్వారా ఎక్కడో ఏ ఆ ఖండంలోన జరిగింది కొద్ది నిమిషాల్లో ప్రపంచం అంతా తెలిసిపోతుంది, దాదాపు అనేక చోట్లకు. కనుక ఆ కలపబడిన అందరం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ కనెక్ట్ అంటారు. కనుక గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా మనకు విషయాలు త్వరగా తెలుస్తూ ఉన్నాయి. కనుక వీటిని ఉపయోగించుకొని వీటిని ఆచరించే వాళ్ళు అనేక రకాలుగా శ్రమకాల దినాలని, శ్రమకాల ఉపవాస దినాలని, భస్మ బుధవారం అని, ఇలా లెంటెన్ డేస్ అని వీటి గురించి బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. వాటిని బాగా యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో, ఇంకా అనేక రకాల వాట్సాప్లు కానీ ఇంకా ఎన్నో రకాలుగా దీన్ని అనేకులు వాళ్ళు ఆచరిస్తూ ఆ విషయాలు షేర్ చేయడం వల్ల అవి బాగా ప్రపంచమంతా వ్యాపించి ఇంకా అనేకులు పాటించడం మొదలుపెట్టారు. అంటే అది ఎందుకు వచ్చింది అంటే చాలామంది తెలియదు. ఎవరి కాలంలో వచ్చిందంటే చాలామంది తెలియదు. దాని మూలాలు ఏంటంటే చాలామంది తెలియదు. దాని ఉద్దేశం ఏంటంటే చాలామంది, ఇప్పుడే ఉద్దేశాలతో నడపబడుతుందంటే చాలామంది తెలియదు. మరి వాక్యానుసారం ఉందా లేదంటే చాలామంది తెలియదు. క్రిస్టియన్ థియాలజీ, క్రిస్టియన్ హిస్టరీ కూడా సరిగా తెలియదు. క్రిస్టియన్ థియాలజీ, క్రిస్టియన్ హిస్టరీ, చరిత్ర, థియాలజీ, వాక్యము, చరిత్ర సరిగా తెలియని వారు రకరకాలుగా ఆచరిస్తూ రకరకాలుగా దాన్ని మార్చేసి రకరకాలుగా చేస్తూ ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు. ఇంకా ఒక మాట, ఇలా వెస్టర్న్ చర్చెస్, పాశ్చాత్య దేశాల్లో కొన్ని సంఘాల వాళ్ళు ఏమన్నారంటే, గొప్ప ఆత్మ సంబంధమైన అభ్యాసాన్ని రీడిస్కవర్ చేసుకున్నాం అన్నారంట. ఇది గొప్ప ఆత్మ సంబంధమైన అభ్యాసం, దీన్ని రీడిస్కవర్ చేసుకున్నాం అంటే తిరిగి కనుగొన్నాం.
గొప్ప ఆత్మ సంబంధమైన అభ్యాసాన్ని, ప్రాక్టీస్ని రీడిస్కవర్ చేసుకున్నాం. అంటే కొంతమంది ఈ లెంట్ డేస్ శ్రమ దినాలు గొప్ప ఆత్మ సంబంధమైన అభ్యాసము, ఇది కొంచెం మరుగైంది, కొంచెము ప్రాచుర్యం తగ్గింది, దీన్ని రీడిస్కవర్ చేసుకున్నాం, మరలా కనుగొన్నాం, మరలా మేము కనుగొని దాన్ని ఆచరిస్తున్నాం అని గొప్పగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరుగున పడిన దానిని మరలా కనుగొన్నాము, వెలికి తీసుకున్నాము, మనకు ఉపయోగపడుతుంది అని ఇవాంజలికల్స్, ఇక ప్రొటెస్టెంట్స్ చాలామంది కూడా ఒకరి తర్వాత ఒకరు కొందరు దీన్ని ఆచరించడం మొదలుపెట్టారు, ప్రోత్సహించడం మొదలుపెట్టారు. యూనివర్సల్గా క్రిస్టియన్ ఛానల్స్ కూడా, ఆ మాట కూడా రాస్తారు, ఛానల్స్ కూడా, గాడ్ టీవీ అనే ఛానల్ ఉంటుంది, ఇంగ్లీష్ ఛానల్, యూనివర్సల్గా చాలా ప్రాచుర్యం ఉన్న ఛానల్. అందులో కూడా ఈ లెంట్ డేస్ గురించి ప్రతిరోజు రకరకాల విషయాలు ప్రచురం చేయడం, అదంతా కూడా చూస్తాం. గాడ్ ఛానల్ క్యాంపెయిన్ చేయడం చూస్తాం. కనుక ఇది ఈ రీతిగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ దినాల్లో బహుళ ప్రాచుర్యం. చూసారా, గొప్ప ఆత్మ సంబంధమైన అభ్యాసాన్ని రీడిస్కవర్ చేసుకున్నాం అంటున్నారు. చూసారా, రెండు అభిప్రాయాలు. చూసారా, జాన్ మెకార్థర్ జూనియర్ ఏమన్నాడు? ఇది వాక్యము నుండి వచ్చింది కాదు, అన్యమత ఆచారానికి సంబంధించింది. క్రైస్తవులకు దీనికి ఏ రకమైన సంబంధం ఉండకూడదు. జాన్ మెకార్థర్ జూనియర్ గొప్ప పండితుడు. ఇప్పుడు కొందరు అంటున్నారు, వెస్టర్న్ చర్చెస్లో కొందరు, పాశ్చాత్య దేశాల్లో, మేము రీడిస్కవర్ చేసుకున్నాం, మరలా కనుగొన్నాం ఈ అభ్యాసం, ఈ ప్రాక్టీస్ అంటున్నారు. కనుక ఎంత భిన్నంగా ఉన్నాయి చూస్తారు అభిప్రాయాలు. కనుక టీవీల ద్వారా, ఛానల్స్, క్రిస్టియన్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ యూనివర్సల్ కనెక్టివిటీ లేక ప్రాపంచికంగా ఈ ఇంటర్నెట్ ఇలాంటి టెక్నాలజీ పెరగడం ద్వారా, విషయాలు వ్యాప్తి చెందుట ద్వారా చాలామంది దీన్ని బాగా, కొందరు యాప్సే తయారు చేశారు, వీటి గురించి రకరకాలు చేశారు. కనుక బాగా వీటిని చేయాలని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. రీడిస్కవర్ చేసాం అంటున్నారు. చూసారు, కనుగొన్నాం, మరలా మంచి విషయాన్ని ప్రాక్టీస్ చేయాలి అని అలా చెప్పడం ద్వారా ఇది బాగా ఈ దినాల్లో ఇంకా వ్యాప్తిలోకి వచ్చింది. మొదట ఆర్సీఎం వాళ్ళే చేశారు, తర్వాత ప్రొటెస్టెంట్స్, ఇవాంజలికల్స్ చాలామంది చేస్తున్నారు. ప్రారంభంలో బ్యాప్టిస్ట్, ఇవాంజలికల్స్, పెంతెకోస్తు వాళ్ళు దీన్ని చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, చేసేవాళ్ళు కాదు. ఈ రోజుల్లో చాలా డినామినేషన్ శాఖలు, క్రైస్తవులు చాలామంది కూడా ఈ రోజుల్లో చేస్తూ ఉన్నారు దాన్ని బాగా. కనుక అలా ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మంచిది. ఇంకొకటి ఆరో విషయం మనం చూస్తే ఎక్యూమనిజం. ఈ మాట కోసం ఇది చెప్తున్నాను, 6 అని రాసుకోండి. ఎక్యూమనిజం అంటే దీన్ని ఏమంటారంటే గ్లోబల్ ఎక్యూమనిజం మూమెంట్ అంటారు. అంటే ఐక్యతా సూత్రం. డినామినేషన్ ఐక్యతా సూత్రం మంచి మాట కదా. గ్లోబల్ ఎక్యూమనిజం మూమెంట్ అంటే మంచిదే కదా. ఐక్యతా సూత్రం అంటే మంచిదే కదా అనొచ్చు కదా. ఐక్యతా సూత్రం, ఐక్యత అనే మాట మంచిదే, సూత్రం అనేది మంచిది, ఐక్యతా సూత్రం. అయితే డినామినేషన్లుగా మనం వేరుగా ఉన్నా, మన సిద్ధాంతాలు వేరుగా ఉన్నా, కొన్ని విషయాల్లో కలిసి పాటిద్దాం అన్న ఒక విధానం బయలుదేరింది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో, కొందరిలో, అందరు కాదు. కనుక నువ్వేదైనా నేనేదైనా ఇది మాత్రం చేసేద్దాం, అట్లా లెంట్ అలా చేసేస్తున్నారు అన్నట్లు. నువ్వేసిద్దాం, నువ్వు ఆర్స్యమైన ఏదైనా ఈ లెంట్ మాత్రం అందరం చేద్దాం, అలా కొన్ని చేస్తున్నారు అన్నట్లు. ఎక్యూమనిజం అనేది
బాగా పెరిగిపోవడం వల్ల, అంటే నువ్వు శాఖాపరంగా, డినామినేషన్ పరంగా, సిద్ధాంత పరంగా ఏమైనా లోపాలు ఉంటే అవి అనవసరం, మాకు ఒక విషయాన్ని కలిసి పాటిద్దాం అట్లా. ఏదైనా లోపాలు ఉంటే దిద్దుకోవాలి, ఒకరికొకరు చెప్పుకోవాలి, సరి చేసుకోవాలి. నువ్వు ఎట్టుంటావు, నువ్వు అట్నే ఉండు, నేను ఎట్నే ఉంటావు, ఇది మాత్రం చేద్దాం అట్లా అన్నట్టు. కనుక గ్లోబల్ ఎక్యూమనిజం మూమెంట్ వల్ల కూడా ఇది ప్రాచుర్యమైంది లెంట్. ఇది 5వది. కనుక ఐక్యత కలిగి కూడా మంచిది, కానీ నువ్వు ఎట్లన్నా ఉండు, మనం ఒక విషయం మాత్రం కలిసి చేద్దాం, అది ఎంతవరకు సరే, అది వాక్యానుసారమా కాదని చూడొద్దా? నువ్వు వాక్యానుసారం బ్రతకాలి అని కోరుకోవద్దా? నువ్వు ఎట్లన్నా బ్రతుకు బ్రదరు, నీ సిద్ధాంతం ఎట్లా తప్పు సిద్ధాంతం అని మాకు అవసరం లేదు, ఈ విషయం మాత్రం చేద్దాం అంటే వాళ్ళు సరి చేయబడొద్దా దాని పొరపాటు ఉంటే? కనుక గొప్ప పదం ఐక్యత రాగం బాగానే ఉంది, ఐక్యతా సూత్రం బాగానే ఉంది. కనుక ఇది బాగా మనం ఆలోచన చేయాలి, బాగా ఆలోచన చేయాలి. ఎన్నోదమ్మా 7వది, లెంట్ విశ్వాసులందరికీ అవసరమా? ఇది 7వ మాట, ప్రశ్న. 7వ సబ్ టాపిక్ లెంట్లో. ఇట్లా ఒకదాని వెనక ఒకటి చూస్తే మనకు బాగా అర్థమైద్ది, ఎవరికైనా చెప్పడానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా చేయాలి, అందరు చేయాలి ఖచ్చితంగా. ఆన్సర్ అవసరం లేదు, అవసరం లేదు, అవసరం అందరూ ఖచ్చితంగా చేయాలని ఒక రూల్ పెట్టి ఆచరించాలని అలా చేయని అవసరం లేదు. ఖచ్చితంగా చేయాలి, వాక్యం చెప్తుంది ఖచ్చితంగా చేయాలి. సమస్తమును క్రమంగాను మర్యాదగా జరగనేది వాక్యం చెప్తుంది, కానీ క్రమం అవసరమా సంఘంలో? ఖచ్చితంగా చెప్తాం అవసరం సంఘంలో అని. లెంట్ డేస్ అవసరమా? లెంట్ డేస్ అవసరమా? లెంట్ డేస్ అవసరమా? ఖచ్చితంగా అందరు చేయాలా అంటే ఖచ్చితంగా అవసరం చేయాలని మనకు వాక్య ఆధారం లేదు కనుక అవసరం లేదు, ఖచ్చితంగా అందరు చేయాలని అవసరం లేదు. అది ఆన్సర్ దానికి. ఇప్పుడు ఆచరించే అనేకులకు ఈ మాట రాసుకోండి, బైబుల్ థియాలజీ సరిగా తెలియక చర్చ్ హిస్టరీ, బైబుల్ థియాలజీ చర్చ్ హిస్టరీ అని రాసుకోండి. ఈ 2 మాటలు రాసుకోండి, బైబుల్ థియాలజీ చర్చ్ హిస్టరీ. సిద్ధాంతము చరిత్ర సరిగా తెలియక ఆచరిస్తున్నారని చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం. కనుక క్రిస్టియన్ థియాలజీ, బైబిల్ థియాలజీ, వాక్య సత్యం, వాక్య సిద్ధాంతం, క్రైస్తవ సిద్ధాంతం, క్రైస్తవ చరిత్ర, ఇది ఆది అపోస్తలు ఆచరించారా? ఇది లేదు. కనుక ఇది కాన్స్టాంటైన్ నమ్ముకున్న తర్వాత నైసియా కౌన్సిల్లో మొదటిసారి పెట్టారు దీన్ని, ఆ పదాన్ని 40 రోజులని. టెసరో కోస్ట్ అనే పదం చేర్చారు. పోప్ గ్రెగరీ ది గ్రేట్ అంటారు ఆయన, పోప్ గ్రెగరీ ది గ్రేట్. పోప్ గ్రెగరీ 40 రోజులు తప్పక పాటింది 6th సెంచరీలో, 6th సెంచరీ, 6వ శతాబ్దం, అపోస్తులు మొదటి శతాబ్దం, 6వ శతాబ్దం, 600 సంవత్సరాలకు 40 రోజులు అనేది ఖచ్చితంగానే వచ్చింది. ప్రారంభంలో ఉందా వాక్యం ఏదన్నా చెప్తుందా? కొందరి ఆలోచన, వారి ఆలోచన రాసుకోండి, ఆలోచనలు, కొందరి ప్రేరణలు, కొందరి అవసరతలను బట్టి వచ్చాయి. కొందరి ఆలోచనలు, కొందరి ప్రేరణలు, కొందరి అవసరతలు వీటిని కల్పించాయి. ఇది మనుషుల పారంపర్య ఆచారం, మనుషులు కల్పించిన పద్ధతి లేక, మనుషుల పద్ధతి. వాక్యం చెప్పమన్నది కాబట్టి చేస్తున్నాం అనేది కాదు ఇది. కనుక అందరు ఆచరించాలి అనే రూల్
లేక ఒక సిద్ధాంతం చేయడానికి లేదు. 8వది, బైబుల్ నేర్పుతుందా? బైబుల్ లెంట్ అభ్యాసాన్ని, లెంట్ ప్రాక్టీస్ను బైబుల్ ప్రోత్సహిస్తుందా, నేర్పుతుందా? అంటే దీనికి ఆన్సర్, లెంట్ గురించి రాసుకోండి. ఒక ఆజ్ఞ కానీ వాక్యంలో ఒక ఉదాహరణ కానీ, ఎగ్జాంపుల్ కానీ, కమాండ్ కానీ, ఎగ్జాంపుల్ కానీ, ఒక సూచన కానీ ఎక్కడ లేదు. 40 రోజులు ఉపవాసం ఉండండి, 40 రోజులు ఏ పెళ్ళిళ్ళు అవి చేయకండి, 40 రోజులు ప్రత్యేకంగా ఉండండి, 40 రోజులు సిలువను గురించి ధ్యానం చేయండి. లేదు. అది భస్మ బుధవారంతో స్టార్ట్ చేయండి, ఈస్టర్ పండుగతో ముగించండి. లేదు. మళ్ళీ చెప్తున్నాను, లెంట్ గురించి బైబిల్లో ఒక ఆజ్ఞ కానీ, ఒక ఉదాహరణ కానీ, ఒక సూచన కానీ లేదు. బైబిల్ లెంట్ అభ్యాసాన్ని నేర్పుతుందా? లేదు, నేర్పదు. లెంట్ గురించి బైబిల్ ఏమైనా చెప్తుందా? బైబిల్ ఏమైనా ఉందా? ఏమైనా అభ్యాసాన్ని నేర్పిస్తుందా, ప్రోత్సహిస్తుందా? చేయొచ్చు అన్నవి ఏమైనా ఉన్నాయా? లేవు. ఒక ఆజ్ఞ కానీ, ఉదాహరణ కానీ, సూచన కానీ లేదు. 9వది రాసుకోండి. పాటించేవారు సమర్థించుకునే లేక చెప్పుకునే కొన్ని విషయాలు ఏంటంటే, మరి అన్నిటి గురించి ఉందా అండి? కొన్ని చేయట్లేమో మనం, కొన్ని ప్రాక్టీసెస్ అంటుంటారు కొందరు. మంచి కోసం కొన్ని ప్రాక్టీస్ చేస్తే తప్పేముంది అంటారు. ప్రారంభంలో ఇది మంచి ఉద్దేశంతో వచ్చింది, మంచి ప్రాక్టీస్ చేస్తే తర్వాత రాను అది ఆచారంగా రకరకాల మారిపోయింది కదా. అది చేయడమే ఏదో అన్నట్లుగా, తర్వాత భక్తిగా బ్రతుకుని అవి చేస్తూ ఒక ఆచారంగా కొంతమంది రకరకాలు అయిపోయింది కదా. కనుక వీళ్ళు మోషే ప్రార్థన చేయలేదా? 40 రోజులు ఏలియా ప్రార్థన చేయలేదా? ప్రభువు ప్రార్థన చేయలేదా? ఇలా ఉపవాసం ప్రార్థన గురించి బైబిల్లో ఉంది కదా. ఇలా ఉంది. అయితే మరి వాళ్ళ ఉద్దేశం ఒక ప్రత్యేక పని కోసం వాళ్ళు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. అయితే మనం ఇక్కడ యేసుప్రభు శ్రమ దినాలను జ్ఞాపకం చేసుకుని అప్పుడే 40 రోజులు ఉపవాసం ఉండాలి. ఈత మట్టులను సండే రోజు ఈత మట్టులను తేవాలి, వాటిని దాయాలి, సంవత్సరం వాటిని కాల్చాలి, ఆ బూడిద నుదుట రుద్దుకోవాలి. అది భస్మ బుధవారము. ఆ బూడిద వల్ల జీవితం అంటే తెలుసుకోవాలి, మార్పు రావాలి. ఇలా భస్మ బుధవారం చేయాలి. భస్మ బుధవారం చేసిన రోజు నుంచి ప్రారంభించి ఈస్టర్ సండే వరకు 40 రోజులు ఉపవాసం ఉండాలి. మాంసం తినొద్దు, చేపలు తింటే పర్వాలేదు. ఇంకో విషయం, ఒక మాట, వాళ్ళు బుధవారానికి ముందు లెంట్ డేస్ ఆచరించేటప్పుడు బుధవారానికి ముందు దినం బాగా ఫ్యాట్ వచ్చే ఆహారం బాగా తినేవాళ్ళంట కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో. కనుక అలా ముందు రోజు తినాలి. తర్వాత ఉపవాసం ఉండాలి. కొన్ని కంట్రీస్లో అలా ముందు రోజు బాగా, రేపు ఉపవాసం ఉంటామని ఆ రోజు బాగా తింటారంట. కనుక అలా ఉండాలి. నేను ఎగతాళి చేయట్లేదు సుమా. లేక ఆ దినాల్లోకి ఏమీ ఆచరించొద్దు, శుభకార్యాలు చేయొద్దు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. కనుక అవి అలా ఉపవాసం చేయమని ఉందా? కనుక ఆ శ్రమ దినాల్లోనే జ్ఞాపకం చేసుకోవాలని ఉందా? ఆ దినాల్లోనే శ్రమ దినాలను జ్ఞాపకం చేసుకోవాలని, ఇవన్నీ అన్నట్లు. కనుక వాళ్ళు సమర్థించుకునేది ఏంటంటే, 9వ విషయం ఏంటంటే, లెంట్ గురించి పాటించేవారు బైబిల్లో చెప్పే విషయాలు ఏంటంటే, బైబిల్లో
యేసుప్రభు మోషే లేడా, యేసుప్రభు లేడా, 40 రోజులు మేము 40 రోజులు ఉపవాసం ఉంటాం అంటారు. వాళ్ళ ఉద్దేశం వేరు, ఈ ఇప్పుడు చేస్తున్న వాళ్ళ ఉద్దేశం వేరు. వాళ్ళు దేని కొరకు చేశారు, నువ్వు దేని కొరకు చేస్తున్నావు. వాళ్ళు ఎలా చేస్తారు, నువ్వు ఎలా చేస్తున్నావు, అది కూడా తీసుకోవాలి. చివరిది నేను చెప్పి ముగిస్తాను. ఒక 10 నిమిషాలు కొంత సమయం. బైబుల్ ఏం చెప్తుంది? చివరి మాట, అభ్యాసాన్ని నేర్పుతుందా అంటే చూసాం ఆల్రెడీ, ఉదాహరణ ఇవన్నీ లేవని. అయితే కొన్ని వాళ్ళు ఆచరించే వాళ్ళు చెప్తున్న విషయాలు, దానికి వాక్యం ఏం చెప్తుందనే కోణంలో ఒక 7 మాటలు, 7 విషయాలు మీ దృష్టికి వేగంగా తీసుకొస్తాను. రాసుకొని, తప్పకుండా లైవ్లో వినేవాళ్ళు కూడా రాసుకోండి. బైబిల్ ఏం చెప్తుంది? ఈ దినాల్లో ఈ 40 రోజులు ఏ శుభకార్యం చేయొద్దు, ఇలాంటివి గిట్ట చేస్తుంటారు కదా వీళ్ళు. దినాల గురించి బైబిల్ ఏం చెప్తుంది చూడండి. గలతీ పత్రిక 4:10. దినాలు మాసాల గూర్చి అని రాసుకోండి. దినాలు మాసాలు. 40 రోజులు పెళ్లి చేస్తే ఏదో తప్పు చేసినట్టు, భక్తిహీనులాళ్ళు అన్నట్టుగా చూస్తారు. కొన్ని చర్చెస్లో పాస్టర్ గారు పెళ్లి చేయడు, ఒకవేళ లెంట్ డేస్లో పెళ్లి పెట్టుకుంటాం అంటే ఏమి అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం లేక విధానం. గలతీ 4:10 చదవండి. ఆచరిస్తున్నారు. గలతీ 4:10. మీరు దినములను, మాసములను, ఉత్సవములను, ఉత్సవ కాలములను సంవత్సరంలో ఆచరించుతున్నారు. మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. దినాలు ఆచరిస్తున్నారు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలు. క్రైస్తవునికి అన్ని రోజులు మంచివే. యేసుప్రభు సిలువలో మరణించింది, శ్రమ పొందింది మన మేలు కొరకు. మనకు సౌభాగ్యం, ఒక పాట ఉంది హెబ్రోన్లో, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. మనకు సౌభాగ్యాన్ని ఇవ్వడానికి, మనల్ని వధువు సంఘంలో చేర్చడానికి యేసుస్వామి బలయ్యాడు. ఆయన మరణించాడు, మరణాన్ని జయించి లేచాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్చున విజ్ఞాపన చేస్తాం, మనల్ని కొనుక్కొని వస్తూ స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయొద్దు, ఏవి చేయొద్దు, శుభకార్యాలు చేయొద్దు అని దినాలు, ఇది వస్తున్నారు, ఉత్సవ కాలాలు. నేను పడిన ప్రయాసం అర్థమైద్దేమో అని పౌలు భయపడుతున్నాడు. వాక్యం చెప్పేది ఇది, అన్ని రోజులు మంచి. రెండవ విషయం ఉపవాసం గురించి. ఉపవాసం చేస్తారు, ఉపవాసం తప్పులేదు, ఉపవాసం చేయమని బైబిల్లో ప్రభు చెప్పాడు. శిష్యులు ప్రార్థన చేస్తే ఆ దయ్యం వెళ్ళిపోకుంటే ఉపవాసం ద్వారానే పోతాయని చెప్పాడు. అని మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఉపవాసం చేస్తే ఎలా చేయాలి? ఉపవాసం చేస్తున్నారు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం నేను చదువుతాను చూడండి, 5 నుండి. మరియు మీరు ప్రార్థన చేయడానికి వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరంలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడాలని చేయొద్దు, గదిలోకి వెళ్ళిన తలుపు వేసుకోవాలి. కనబడేలా చేయొద్దు, వేషధారులు చేయొద్దు, కనపరుచుకోవడానికి చేయకూడదు అని బైబిల్ చెప్తుంది. ఉపవాసం గురించి మొదటి మాట, కనబరుచుకోవాలని చేయొద్దు.
యెషయా గ్రంథం 58:6-8 వచనాలు. అక్కడ ఎలా బ్రతుకుతూ చేయడం ఏది ప్రాముఖ్యం అనే ఉపవాసం గురించి చెప్పబడింది. 58:6-8 వచనాలు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వాని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. పాపపు కాడి మోస్తున్న వాని కాడి విరగగొట్టబడులా సువార్త చెప్పి ఆత్మలను సంపాదిస్తే నాకు ఇష్టమైన ఉపవాసం. ఆకలి కొన్నవానికి బుక్కెడు బువ్వ పెడితే, ఆహారం పెడితే నాకు ఇష్టమైన ఉపవాసం. రక్త సంబంధం ఏదో అవసరంలో వస్తే ముఖం తిప్పుకోక అవసరం అక్కర తీర్చగలిగితే నువ్వు చేయగలిగిన సాయం చేస్తే అది నాకు ఉపవాసం. నేను కోరుకున్న ఉపవాసం దేవుడు చెప్తున్నాడు. అవేమి చేయకుండా 40 రోజులు ఉపవాసం ఉంటాను, ఎవరికి సహాయం చేయను, సువార్త చెప్పను, ఆత్మలను పంట పండను. ఎంతమందిని సంపాదించారు? రక్షించబడి ఎన్నేళ్ళైంది, ఎంతమందిని సంపాదించారు? శ్రమ దినాలను ఆచరించేవారు, లెంట్ డేస్ ఆచరించేవారు 40 రోజులు. ఎన్ని ఆత్మలు సంపాదించారు? ఆలోచించుకోవాలి. ఎంతమంది సహాయం చేశారు? ఆలోచించుకోవాలి. చెప్పుకోదగిన ఏమైనా ఉన్నాయా సాయం చేసినాయి? కాడి మాను రోకులు ఇప్పుతున్నారా? ప్రతి కాడి విరగొడుతున్నారా? బీదలను కటాక్షిస్తున్నారా? రక్త సంబంధాలకు సాయం చేస్తున్నారా? 40 రోజులు ఉపవాసం ఉన్నా కానీ సరిపోద్దా? అదా దేవుడు కోరుకునేది? కనబరుచుకోవద్దు అంటున్నాడు అసలు ప్రభు. ఈ రోజుల్లో పోస్టర్లు వేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు రండి అని పోస్టర్స్. దేవుడేమో కనబరుచుకోకుండా అంటున్నాడు. ప్రార్థన ముఖ్యం, ఉపవాసం మంచిదే, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కానీ ఏ ఉద్దేశం, ఎలా చేస్తున్నావు, ఎలా బ్రతుకుతూ చేస్తున్నావు, ఎలా బ్రతుకుతూ చేస్తారు. మూడవది, మాంసం చేపలు. మాంసం తినొద్దంట కానీ చేపలు తినొచ్చు అంట. దీని గురించి కూడా వాక్యం ఏం చెప్తుంది? మాంసం తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, రకరకాలు మాట్లాడుతున్నారు కదా ఈ రోజుల్లో. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. నేను ముగింపులోకి వచ్చాను. 3వ విషయం ఇది. 7 విషయాలు త్వరగా చెప్పి, అంటే ఇది ఆచరించే వాళ్ళ కొన్ని అభిప్రాయాలు, వాక్యం ఏం చెప్తుంది అది నేను చూపిస్తున్నాను. కొలస్సీ పత్రిక కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 20-23 వచ్చిన 2వ అధ్యాయం 20-22. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠములను 5 అనే ఫుట్ నోట్స్ వేసి కింద ఏమని చూడమ్మా, భూతములను, ఆ మూల పాఠముల విషయమై మృతిని పొందిన వారైతే లోకములో బ్రతుకుతున్నట్లుగా మనుషుల ఆజ్ఞల పద్ధతులను అనుసరించి. చూసారా, మనుష్యుల ఆజ్ఞలు పద్ధతులు కాదు మనం అనుసరించాల్సింది, వాక్యం. మళ్ళీ చదవండి ఈ మాట. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయం మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అన్న విధులకు మీరు లోబడలేడా, అన్నీ వాడుకొనుట చేత నశించి పోవును. అటివి స్వేచ్ఛారాధన విషయంలోనూ, వినయ విషయంలోనూ, దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నతగినవి కావు. ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు, ఎన్నదగినవి కావు. కనుక అది ముట్టొద్దు, ఇది ముట్టొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు. కటికవాని అంగడిలో దొరికినని తినొచ్చు అంటాడు పౌలు. క్రొత్త నిబంధనలు అది తినొద్దు, ఇది తినొద్దు, అది ముట్టొద్దు, ఇది ముట్టొద్దు. కనుక ఇది కాదు కదా, ఇది కాదు కదా, వాక్యం అలా చెప్పట్లేదు. 4వది, జ్ఞాపకం చేసుకుంటున్నామండి, యేసు స్వామి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటారు. తప్పేముంది అంటారు. జ్ఞాపకం చేసుకు తప్పేం లేదు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? 40 రోజులైనా, 40 రోజులైనా. సిలువలో బలి అయినా
దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమను వివరింతు శ్రీయేసు. వివరించడం కొన్ని రోజులేనా? ధ్యానించడం కొన్ని రోజులేనా? సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగితివా. శ్రమ దినాల్లోనేనా ఇలాంటి పాటలు? శ్రమ దినాల్లోనేనా ఇలాంటి విషయ ధ్యానాలు? శ్రమ దినాల్లోనేనా యేసయ్య శ్రమను, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునేది? రిఫరెన్స్ రాసుకోండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనాలు మనం చూసినప్పుడు, బల్లలో చేవేస్తున్నప్పుడు, మనము బల్లను సమీపించినప్పుడు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, తిరిగి అది ప్రచురించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, సర్వలోకమునికి సర్వసృష్టికి సువార్త ప్రకటించమనుంది. బైబిల్ చెప్తుంది అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించమని. కనుక ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి ఆయనను, ఎప్పుడు. కొరింథీ మొదటి పత్రిక 11:23-24 మనం చూస్తాం. కనుక ఎప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణమును ప్రచురించాలి, ఆయనను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆ భాగం అంతా ఇప్పుడు సమయం లేదు, చదవలేదు, రాసుకోండి, రిఫరెన్స్ రాసుకోండి. తర్వాత 5వది మనం చూసినప్పుడు దుఃఖము గురించి, సిలువను గూర్చి దుఃఖపడుతుంటారు, దుఃఖముఖులుగా ఉంటారు, సిలువ ధ్యానాలు చేస్తుంటారు. సిలువ గురించి ఏమండి, దుఃఖాన్ని గురించి సిలువ రెండుగా కూడా చెప్పొచ్చు, రెండు కలిపాను నేను. బైబిల్ ఏం చెప్తుంది అంటే లూకా సువార్త 23వ అధ్యాయం 27 వచనం, లూకా 23:27లో ఇప్పుడు యేసు ప్రభు శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతున్నారు. మరి ప్రభు ఏం చెప్పాడు? ఆ మోసే రోజే ఏం చెప్పాడు? 23:28 యేసు వారి వైపు, 27 నుండి చదువుతాను. లూకా 23:27 గొప్ప జన సమూహం ఆయన కూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. యేసు ప్రభు ఆయన చెప్పాడు, నా నిమిత్తం ఏడవకండి, నేను చనిపోవాలి, అవసరం, మీరు రక్షణ పొందాలని, నేను ఈ శ్రమలు పొందాలి, నేను మరణించి మరణాన్ని జయించలేస్తే మీకు మోక్షానికి మార్గం పడుతుంది, నా గురించి ఏడవండి, మీ గురించి ఏడవండి, రక్షణ పొందాలని ఏడవండి, పాపాల విషయం పశ్చాత్తాపడి ఏడవండి, ఇంకా రక్షణ పొందని వారి గురించి ఏడవండి. అయ్యో యేసు ప్రభు అని ఏడిస్తే యేసు ప్రభు సంతోషపడతాడా? ఇంకా రక్షణ పొందని వారి గురించి ఏడిచి ప్రభు దగ్గర నడిపిస్తే సంతోషపడతాడా? ఏం చేస్తున్నారు అనేకులు కొందరు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? అభిప్రాయాలు ఉన్నాయి, రెండు ఉన్నాయి, చేయవచ్చు చేయకూడదని. కానీ వాక్యం ఏం చెప్తుంది? యేసు ఏం చెప్పాడు? నా గురించి ఏడవకండి అన్నాడు. అట్టెట్ట అంటావు ప్రభా, నీ గురించి ఏడుస్తావా? లేదు నువ్వు సరిగా అంటలేవు, నీ గురించి ఏడుస్తా నేను, నువ్వు అట్టంటే ఎట్ట అంటావా? యేసు నా గురించి ఏడవలే, మన గురించి, సాటి మనుషుల గురించి ఏడవమన్నాడు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. సిలువ గురించి, సిలువ మత్తయి సువార్త 16:24 సిలువ. ఈ రోజుల్లో కూడా సిలువ ధ్యానాలని చేస్తూ, లేక సిలువ లెంట్ డేస్లో సిలువ ధ్యానాలు, సిలువ ప్రభు శ్రమలు, సిలువ ధ్యానాల గురించి చేస్తుంటారు. కొంతమంది సిలువ ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు సిలువను మోసేటోళ్ళు కూడా ఉన్నారు కొందరు. కనుక బైబిల్ ఏం చెప్తుంది? మత్తయి సువార్త 16:20 యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరినాడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను అంతే. నీ సిలువ నువ్వు మోయి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు కొందరు
వాళ్ళ సిలువ వాళ్ళు మోయడం పక్కన పెట్టి సరిగా మోయక యేసుప్రభు సిలువ గురించి ఏడుస్తున్నారు. యేసుప్రభు సిలువలో చనిపోయాడు, అవసరమయ్యా, చచ్చిపోయాడు. యేసుప్రభు సిలువలో చచ్చిపోకుండా రక్షణ లేదు మనకో, మానవ జాతికే. యేసయ్య సిలువ యేసయ్యదే, యేసయ్య సిలువ ఎవరు మోయలేరు. ఇప్పుడు నీ సిలువ నువ్వు మోయి, నీ సిలువ గురించి ధ్యానించు, నీ శ్రమల గురించి తెలుసుకో, వాటిని జయించు, ప్రభు వైపు చూస్తూ. సిలువ ధ్యానాలు ఎప్పుడు చేయొచ్చు అవి యేసుప్రభు సిలువ గురించి. అయితే నీ సిలువ సంగతి ఏంటి? నీ సిలువ ధ్యానాలు ఉన్నాయా? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అపోస్తుల కార్యాల్లో పౌలు ఎంత స్పష్టంగా చెప్పాడు. 14:22 శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసము నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. నీ సిలువ బోధ ఉందా? వింటున్నావా? అలాంటి ధ్యానాలు చేస్తున్నారా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారు హింసనందుదురు, మీరు అందరి చేత ద్వేషించబడదురు, మిమ్మల్ని చంపిన వారు దేవుని సేవ చేస్తారు అనుకుని కూడా అవకాశం ఉంది. కనుక నీ సిలువ నువ్వు మోయి, యేసయ్య సిలువ వైపు చూస్తూ సిలువ సాక్షిగా సాగు. నీ సిలువ నువ్వు మోస్తూ క్రీస్తు సిలువ సాక్షిగా సాగుతూ సువార్త ప్రకటిస్తూ ఆత్మను సంపాదించాలి. ఒక క్రైస్తవుడైన శ్రమ అనుభవించాల్సి వస్తే దాన్ని బట్టి అతిశయించాలి, ఆనందించాలి. చులకన శ్రమ అని తీసిపడేయాలి, మహిమకరం శ్రమలని తలంచాలి. కనుక నీ సిలువ ధ్యానాలు చేస్తున్నావా? కనుక యేసుప్రభు సిలువ గురించి స్పష్టంగా చెప్పాడు. నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించు. సిలువను ఎత్తుకొని వెంబడించాన్ని పక్కన పెట్టి వెంబడించడాన్ని కొందరు యేసయ్య సిలువనే అయ్యో ప్రభువా ఏదో జాలి పడ్డట్టుగా, అయ్యో నాయనా ఎక్కిరించట్లే నేను. ప్రభు ఏమో మీరు నా సిలువ సాక్షి సువార్త చెప్పమంటే, ప్రభువా ఎన్ని శ్రమలు పడ్డా, ప్రభువా అవి పడ్డాను నిజమే, పడ్డాను, మరణించాను, మరణాన్ని జయించలేచాను, మీకోసం చేశాను, ఇప్పుడు మోక్షానికి మార్గం వేసి ఆ మార్గంలోకి నడిపించండి అంటే అందులోకి నడిపించడం పక్కన పెట్టి అయ్యో నాయనా. ఇది ఆలోచించాలి, ఎంతవరకు సరైంది ఇది. మనం ఆరాధించేటప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం, ప్రభు సిలువని జ్ఞాపకం చేసి, ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని, దుఃఖం వస్తుంది, ఆనంద భాష్పాలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ నీవు నీ సిలువను ఎత్తుకొని క్రీస్తు సువార్త చాటకుండా, ఆ సిలువ మోసి ప్రభు వేసిన మార్గంలోకి నడిపించకుండా, సిలువలో బలైన ఆయన అనుకుంటూ కూర్చుంటే దేవుడు సంతోషపడతాడా? అది పాయింట్. 2 నిమిషాలు ముగించేస్తాను నేను. ఎన్నోదమ్మా మనం చూసింది? 5వది. 2 విషయాలు. 6వది పద్ధతులు అని రాసుకోండి. ఆచారాలుగా, పద్ధతులుగా. కనుక ఇది బైబిల్లో లేదని తెలిసింది. అది ప్రాక్టీస్ అండి, ఎన్ని ప్రాక్టీసెస్ లేవు. మనం సంఘక్షేమం కొరకు ఎన్నో అభ్యాసాలు ఎందరో మొదలుపెట్టారు. భగత్ సింగ్ గారు కొన్ని ప్రవేశపెట్టలేదు, అంతకుముందు గొప్ప గొప్ప భక్తులు కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా భక్తి పెంచుకోవడానికి కొన్ని చేయలేదా, తప్పేముంది అనే వాళ్ళు ఉంటారు కొందరు. కొన్ని ఉపయోగకరంగా, మేలుకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా జరిగినవి ఉన్నాయి. కొన్ని భక్తి తగ్గి ఆచారాలుగా మారిపోయినవి ఉన్నాయి. కొన్ని అన్యజనుల ఆచారాల వంటివి వచ్చి పడ్డాయి కూడా కొన్ని ఉన్నాయి. మన క్రిస్మస్ సందర్భంలో కూడా కొన్ని చూసాం. కనుక మత్తయి సువార్త ఏం చెప్తుంది? మత్తయి 15:9 2 వచనాలు చూపిస్తాను, నేను ముగించేస్తాను, 5 నిమిషాల్లో ముగించేస్తాను. 1.5 గంట మనం పాట కూడా పాడలేదు. ఇది స్పష్టంగా అందించాలని నేను ఈ సమయం తీసుకుంటున్నాను. 5 నిమిషాలు అయితే అయిపోదు, ఒక 6 నిమిషాలు ఉంది, 1.5 గంటకు ముగించేస్తాను. మత్తయి సువార్త 15:9 చదవమ్మా తీస్తే. వారి హృదయం నాకు దూరంగానున్నది, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధిస్తే, దైవోపదేశాలు కావవి, పద్ధతులే.
ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. జనముల ఆచారములు వ్యర్థములు. అది కనుక మనుషుల పద్ధతులు వద్దు, జనముల ఆచారాలు లాంటి ఆచారాలు వద్దు. వాక్యమే మనకు అవసరం, మన ప్రమాణం. చివరిది 7వది, ఈ ఆచరించే వాళ్ళు వాళ్ళ ఉద్దేశం, చెప్పేవాళ్ళు కొందరు చెప్పేది ఏంటంటే ప్రత్యేక దీవెనలు ఉంటాయి. ఈ 40 రోజులు ఉపవాసం ఉంటాయి, ప్రత్యేక బ్లెస్సింగ్స్ ఉంటాయి, సూపర్ క్రిస్టియన్స్ లేక సూపర్ స్పిరిచువాలిటీ అంటే గొప్ప భక్తులు అయిపోతారు అన్నట్లుగా చెప్పేవాళ్ళు కూడా, అలా చెప్పి ప్రత్యేక దీవెనలు వస్తాయి 40 రోజులు ఇలా ఉంటే అని అలా చేయించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో విషయం తెలుసా, కొందరు ప్రత్యేకమైన బట్టలు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బయట లోకంలో కొందరు వాళ్ళు కొన్ని బట్టలు వేసి కొన్ని రోజులు కొన్ని రకాలుగా నిష్టలు చేస్తుంటారు కొన్ని మతాల్లో. ఈ మార్గంలో ఉండి కూడా కొందరు ఆ 40 రోజులు కొన్ని ప్రత్యేక బట్టలు వేసుకొని అలా కూడా మొదలు పెట్టేశారు కొందరు. ఎంత విచారం చూసారు. కనుక గొప్ప దీవెన వస్తుంది ఈ 40 రోజులు, గొప్ప భక్తిలోకి వెళ్ళిపోతాం అని ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు కూడా, ఇలా అనుకునేవారు కూడా కొందరు ఉన్నారు. దీనికి వాక్యం ఏం చెప్తుంది అనేది నేను మీ దృష్టికి తెస్తాను. వాక్యం ఏం చెప్తుందంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమ పరచబడును. యోహాను 15:5 ఏం చెప్తుందంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయన నిల్చుండో నేను ఎవరు ఎందుకు నిల్చుండో వాడు బహుగా ఫలించు. కనుక బహుగా ఫలించుట బహు ఆశీర్వాదం. దేవునిలో ఉంటే దేవుని వాక్యానుసారం బ్రతికితే. అసలు భక్తి అంటే యాకోబు ఏమన్నాడంటే 2 మాటలు, ఇహలోక మాలిన్యం అంటనివ్వకు, 10 మందికి సహాయం చేయయ్యా, అదే భక్తి అంటాడు. చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కుమాలిన పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులను పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను కాపాడుకొనుటే. కనుక ఒక గొప్ప భక్తుడు అయిపోవాలి, లేక భక్తి బ్రతకాలని గొప్ప స్థితికి రావాలి, ఆత్మీయాన్ని కూడా మంచిది, అవసరం కూడా, సంతోషం. కానీ 40 రోజులు అలా పాటించి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మామూలుగా బ్రతికితే గొప్ప భక్తి ఎలా అవుతుంది? అసలే భక్తి అంటే ఏంటి? ఇహలోక మాలిన్యం అంటనివ్వద్దు, దేవుని బిడ్డలుగా 10 మందికి సహాయం చేయాలి. అవి లేకుండా ఇహలోక మాలిన్యం, లంచాలే, కట్నాలే, పెండిల్లో ఆచారాలే, కొట్లాటాలే, చెడ్డ రోజులు, నీ ఇంటికి వస్తానరా నేను, ఇవే. మన 40 రోజులు సిలువ ధ్యానాలు, ఉపవాసాలు, పెళ్ళిళ్ళు చేయం మేము. మీరు పెళ్ళిళ్ళు చేస్తారా? అయితే పాటించరా? యేసుప్రభు గురించి బాధపడరా? మళ్ళీ కట్నాలే, లంచాలే, కొట్లాటలే, రోషాలే, క్షమించరు, మాట్లాడరు కొందరితో, సినిమాలే, సీరియల్లే, సోకులే. అది ఎలా గొప్ప భక్తి అవుతుంది? అలా ఉంటే అందరు అలాగే లేరు సుమా. కొందరు మంచి ఉద్దేశాలతో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. కనుక భక్తి అంటే వాక్యానుసారం బ్రతకడం, ఇహలోక మాలిన్యం అంట కూడా జాగ్రత్తగా ఉంటూ దేవుని బిడ్డలుగా దేవుని ప్రేమను ఇతరులకు చూపుతూ వాళ్ళని దేవునిలోకి నడిపించడం. కనుక ఏదో 40 రోజులు అలా ఉన్నంత మాత్రాన అది కూడా భారం ఉండాలి ఉపవాసం. ఎవరో చేయమంటే చేయడం ఏంటి ఉపవాసం? నీకు భారం రావాలి. ఎప్పుడైనా చేయొచ్చు ఉపవాసం. నేను ముగించేస్తున్నాను, 2 నిమిషాలు. మన వరుసగా నేను మీ దృష్టికి తెస్తాను. లెంట్ గురించి మనం దాని ఆరిజిన్, మూలాల గురించి చూసాం. తర్వాత లెంట్ ఉద్దేశం చూసాం. 2వది లెంట్ యొక్క ఆచరణ గురించి చూసాం. 4వది లెంట్ గురించి
బైబిల్ పండితులు గొప్ప భక్తుల అభిప్రాయాలు చూసాం. ఐదవది, ఇది బహుళ ప్రాచుర్యం పొందడానికి కారణాలు చూసాం. ఆరవది, ఎక్యూమనిజం, గ్లోబల్ ఎక్యూమనిజం మూమెంట్ అనే విషయం కూడా మనం చూసాం. ఏడవది, లెంట్ విశ్వాసులందరికీ అవసరమా అనే విషయం చూసాం. ఎనిమిదవది, లెంట్ అభ్యాసం బైబిల్ నేర్పుతుందా అనే విషయం చూసాం. తొమ్మిదవది, పాటించేవారు బైబిల్లోంచి కోడ్ చేసే కొన్ని విషయాలను చూసాం. పదవది, బైబిల్ ఇది పాటించే వాళ్ళు అభిప్రాయపడే కొన్ని విషయాలపై బైబిల్ ఏం చెప్తుందో చూసాం. కనుక ఎంతో స్పష్టంగా వాక్యంలో నుండి మీ దృష్టికి, దేవుని కృపలో మీ దృష్టికి తెచ్చాను. కనుక ఇక పాటించాలా పాటించొద్దా తేటగా అర్థమై ఉండాలి ఇప్పటికే. కనుక ఇది వాక్యానుసారమైంది కాదు, ఇది మనుషులు కల్పించిన పద్ధతి. మరి వాక్యానుసారం కానప్పుడు, మనుషులు కల్పించిన పద్ధతి అయినప్పుడు నువ్వు పాటించాలా పాటించొద్దా ఎమ్మటే నిర్ణయం చేసుకోవచ్చు. వాక్యాన్ని ప్రేమించి ఒక మంచి క్రైస్తవుడు. జాన్ మెక్కార్థ్ జూనియర్ అన్న మాట మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇది వాక్యము నుండి వచ్చినది కాదు, అన్యమత ఆచారానికి సంబంధించింది. క్రైస్తవులకు దీనికి ఏ రకమైన సంబంధం లేదన్నాడు జాన్ మెక్కార్థర్ జూనియర్. మళ్ళీ చెప్తాను, ఇది వాక్యము నుండి వచ్చింది కాదు, అన్యమత ఆచారానికి సంబంధించింది. క్రైస్తవులకు దీనికి ఏ రకమైన సంబంధం ఉండకూడదు అన్నాడు. గొప్ప థియలాజియన్, కామెంట్రేటర్, మంచి పండితుడు, బైబిల్ కామెంట్రేటర్. డాక్టర్ మార్టిన్ లైడ్ జోన్స్ అన్నమాట చెప్పిన ముగించేస్తాను. లెంట్ రోమన్ క్యాథలిక్స్ వదిలిన స్మారక చిహ్నం, దానితో మనకు సంబంధం లేదు అన్నాడు డాక్టర్ మార్టిన్ లైడ్ జోన్స్. లెంట్ రోమన్ క్యాథలిక్స్ వదిలిన స్మారక చిహ్నం, దానితో మనకు సంబంధం లేదు అన్నాడు. కనుక ఇది వాక్యానుసారమైంది కాదు. వాక్యములో దీని గురించి ఒక ఆజ్ఞ కానీ, ఒక ఉదాహరణ కానీ, ఒక సూచన కానీ లేదు. తిరిగి ఇన్ని రకాలుగా వాక్యము ద్వారా మీ దృష్టికి తేవడం జరిగింది. దేవుని సేవకునిగా, వాక్య ప్రేమికునిగా, వాక్యానుసారిగా దేవుని కృపలో నేను దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని సేవకునిగా, దేవుని బట్టి ధైర్యంగా, నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని ఒకవేళ ఎవరైనా అనుకున్నా, నా అభిప్రాయం లేక నా ఉద్దేశం, వాక్యాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇది వాక్యానుసారమైంది కాదు, ఆచరించే అవసరము లేదు. కనుక ఎప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు భారంతో, ఎప్పుడూ ప్రభుని జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం యేసు ప్రభు సిలువను చూస్తూ, మన సిలువను మోస్తూ సువార్త సాక్షులుగా సాగిపోవాలి, దేవుని కొరకు ఫలించాలి. అప్పుడు దేవునికి ఆనందం. ప్రార్థన చేసుకో. దయగల తండ్రి, జయముగల దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృపలో లెంట్ డేస్ గురించి ధ్యానించడానికి సాయం చేశారు. వాటి చరిత్ర, తర్వాత మార్పులు, ఇప్పుడున్న పరిస్థితులు, అసలు ఇది వాక్యానుసారమా కాదా, ఎన్నో విషయాలు దాదాపు గంటన్నర సమయం ఆయన ధ్యానించడానికి సాయం చేశారు. తేటగా మా దృష్టికి తెచ్చారు. మీకు వందనాలు. తెలియక ఎవరో చేశారనో, సరైన గ్రహింపు లేక అలాంటివి ఆచరిస్తూ, సరైన భక్తిలో వాక్యానుసారం బ్రతకక అలాంటిని ఆచరిస్తూ, కొన్ని ఆచారాల్లాగా అలవాట్ల మనుషుల పద్ధతుల్లో వెళ్తున్న వారు మారుటకు సాయం చేయండి. అమాయకంగానో తెలియకనో కొందరు చేశారనో చేసిన వారు, అలాంటి వారు మారుట కృపనివ్వండి. వేరే భిన్న ఉద్దేశాలతో
ఆయాస్కర ఉద్దేశాలతో చేస్తున్న వారు ఉన్న వారిలో కూడా మార్పు తీసుకురండి నాయన. మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువను మోస్తూ మీ సిలువ వైపు చూస్తూ మీ కొరకు బహుగా ఫలిస్తూ మీరు వేసిన మోక్ష మార్గంలోకి అనేకులను మేము నడిపించటకు సహాయం చేయండి. మా మీరే పోదుమని ఇంకెక్కువ నడిపి సహాయం చేయండి. క్రీస్తు యేసు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్కయు మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.